శ్రీ శివాయ గురువే నమః. వృక్షాలు వాస్తుపరంగా ఏ వైపును పెంచుకోవాలి? ఇది ఆణిముత్యం. తులసి ఇది ఔషధముల పనికొచ్చే మొక్క. మన భారతీయులు అందరికీ పూజనీయమైనది. భూత ప్రేత పిశాచాలు రానివ్వదని ప్రతీతి. అందుకే ఇంటి ముందు తులసి మొక్కను పెంచుతారు. ఇది తూర్పు దిక్కునకు ఉండటం సర్వోత్తమం, లేదా ఉత్తర దిక్కులో ఉండటం మంచిది. ఆగ్నేయం, దక్షిణ, నైరుతి భాగాలలో పెంచరాదు. దీనిని ద్వాదశి రోజున ఇంట్లో నాటితే మంచిది. ఇది వైబ్రేషన్ పరంగా వైబ్రేషన్ను ఆధారముగా తీసుకొని చెబుతున్నారు. మందారం, ఎర్ర మందారం పూజా పుష్పం. దీనిని తూర్పు దిశలో పెంచడం శ్రేయస్కరం. ఇది పరమట దిక్కుల్లో ఉండరాదు. దక్షిణ దిశగా ఉన్నా పర్వాలేదు. ఇది శిరోజాలకు చాలా మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన పుష్పం మందారం. బిల్వము లేక మారేడు శివార్చనకు ఉపయోగించే ఆకులు గల వృక్షం. ఇది కూడా చాలా పవిత్రమైన వృక్షంగా భావించబడుతుంది. ఈ చెట్టును ప్రేమను, శాంతిని చేయగలదట. దీని నుండి వచ్చే గాలి మనిషి ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని తూర్పు ఆగ్నేయంలో పెంచటం మంచిది. కరవీరము లేదా గన్నేరు. ఈ పుష్పము శివునకు ప్రీతికరమైనది. ఇది కూడా పూజకు పనికి వచ్చేదే. కానీ ఈ చెట్టు మానసిక బలహీనతలు మరియు ఉన్నవారు ఇళ్లలో పెంచుకోకూడదు. ఇది చాలా ప్రమాదకరమైనది. దీని కాయలు విషపూరితమైనవి. అందువలన వీటిని ఇళ్లలో పెంచకండి. దేవాలయాల్లో ఉంటాయి. ఇవి అవసరం ఉన్నవాళ్ళు, స్థలము ఉన్నవాళ్ళు దక్షిణ దిశగా కూడా ఇది ఉండరాదు. తూర్పు ఉత్తర ఆగ్నేయంలోనే ఈ చెట్టును పెంచుకోవచ్చు. పొగడ ఇది కూడా పూజకు పనికి వచ్చేదే. దీనికి ఉత్తర దిశను పెంచటం చాలా మంచిది. నందివర్ధనం తెల్లని పుష్పాలు చాలా అందంగా ఉంటాయి. పూజకు పనికివస్తాయి. దీనిని తూర్పు, ఉత్తరం, వాయువ్యాలలో ఎక్కడైనా పెంచుకోవచ్చు. కలర్ వైబ్రేషన్ కారణంగా వాయువ్యంలో అయితే ఇంకా మంచిది. ఈ నందివర్ధనం. జిల్లేడు ఔషధాలలో ఎక్కువ వాడేది. రక్తం శుభ్రపరుస్తుంది. నరాల జబ్బులకు పనిచేస్తుంది. సూక్ష్మజీవులను నిర్మూలిస్తుంది. దీని పాలు చాలా శక్తివంతమైనవి. కళ్ళకు తగలరాదు. దీనిని దక్షిణ దిశగా ఉంచటం మంచిది. ఇళ్లల్లో ఉండవచ్చా అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఇళ్లల్లో పెంచకండి. పారిజాతం ఇది తెలుపు, ఎరుపు రంగులు కలిసి పూచే పూల వృక్షం. 6 అడుగుల ఎత్తుకు పైగానే ఎదుగుతుంది. ఇది హనుమంతునికి ప్రీతికరమైన వృక్షం. ఇది కూడా చాలా పవిత్రమైనది. తూర్పు దిక్కులలో ఇది రాణిస్తుంది. ఎక్కువగా ఇళ్ల ముందు వేస్తూ ఉంటారు. మాలతి ఇది పందిరిపై ఎక్కే లత. దీని పువ్వులు చాలా సుగంధపూరితములైనవి. ఇది ఉన్న చోట గొంగళీలు ఎక్కువగా ఉంటాయి. దీని వాసనకు పాములు రాకుండా కూడా చేస్తాయి. ఇది విష్ణు ప్రియమైన పుష్పము. దీనిని ఉత్తర దిశలో పెంచుకోవాలి. అశోక వృక్షం సీతాదేవి కూర్చున్న చెట్టు. చాలా పవిత్రమైనదిగా భావించబడుతుంది. దీనిని తూర్పు ఆగ్నేయములో పెంచవచ్చును. ఇలా ఇంకా చాలా రకాలైన పుష్పాలున్నాయి. స్త్రీలు ధరించే పుష్పాల గురించి చివరలో చెబుతాను. వాటికి ముందు ఫలవృక్షాల గురించి చెబుతాను. వీటన్నిటికీ ముందు కిరణజన్య సంయోగ క్రియని తెలుసుకుందాం. సుమారు 4-5 నెలల క్రితం వృక్షాలకు కాస్మిక్ కిరణాలను గ్రహించే శక్తి ఉన్నదని మనవి.
మనవి చేశాము. వృక్షాలు తమ ఆహారం తయారు చేసుకోవటానికి సూర్యరశ్మిని ఉపయోగించి ఎలా చేసుకుంటాయో పరిశీలించి కొన్ని విషయాలు వెల్లడవుతాయి. చెట్టు యొక్క ఆకుపచ్చని భాగంలో ఆయా భాగాలకు ఆ రంగు కలుగచేయు క్లోరోప్లాస్ట్లు అనే కణాలుంటాయి. ఈ ఆకు యొక్క 1 చదరపు మిల్లీమీటర్ భాగములో 5 లక్షల క్లోరోప్లాస్ట్లు ఉంటాయి అంచనా. ఈ క్లోరోప్లాస్టులు మాసోఫైల్ కణాలతో ఉంటాయి. ఈ కారణంగానే బొగ్గు పొలుసు వాయువును గ్రహించి శక్తిని కలిగి ఉంటాయి. ఈ బొగ్గు పొలుసు వాయువును గ్రహించే శక్తిని కలిగి ఉంటాయి. ఈ క్లోరోప్లాస్ట్ల చుట్టూ ఒక కవచం లాంటి పొర ఉంటుంది. ఈ పొరలో 2 పలచని పొరలు ఉంటాయి. వీటిలో థైలకాయిడ్లు అనే కణాలు రాసులు ఉంటాయి. వీటిలోనే అణువులు ఉంటాయి. ఈ అణువులు ఒక ప్రత్యేక వేవ్ లెంగ్త్ కలిగి కాంతి కిరణాలను గ్రహించి తమలో జీర్ణించుకునే స్వభావము, శక్తి కలిగి ఉన్నవి. పెద్ద వృక్షాలు, మొక్కలు 2 రకరకాలైన క్లోరోఫిల్ను కలిగి ఉంటాయి. క్లోరోఫిల్ ఏ మరియు క్లోరోఫిల్ బి. సాధారణ మొక్కలలోనూ వృక్షాలలోనూ క్లోరోఫిల్ ఏ అనేది క్లోరోఫిల్ బి కన్నా 3 రెట్లు అధికంగా ఉంటుంది. ఈ క్లోరోఫిల్స్ విజిబుల్ స్పెక్ట్రమ్ యొక్క రెండు అంచుల యొక్క కాంతి కిరణాలు అనగా నీలం, ఎరుపు రంగు కిరణాలను గ్రహించుతాయి. మరి వీటి రెండిటి మిశ్రమం ఆకుపచ్చయే కదా. ఆ విధముగా చెట్టు సూర్యరశ్మిలోని నీలం, ఎరుపు రంగు కాంతి కిరణాలను ద్వారా బొగ్గు పులుసు ద్వారాను వీటికి కావలసిన ఆహారం తయారు చేసుకుని ప్రాణవాయువును విడిచిపెడతాయి. అన్ని చెట్లు విడిచేది ప్రాణవాయువే. అయితే కొన్ని చెట్ల నుండి వెలువడే ప్రాణవాయువే విషవాయువులుగా మారటం మనం చదువుతూ ఉంటాం. కొన్నిటి మీద నుండి వచ్చే వాయువు ఆరోగ్యానికి మంచిది కాదు. మరి కొన్నిటి మీద నుంచి వచ్చే గాలి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఎందువలన? దీనికి కాస్మిక్ రేస్ కారణం లేదా చెట్లుండే డైరెక్షన్ కారణమా? చెట్ల బెరడు అంతా సమంగా లేదు. ఇలా బెరడులు మందులలో పనికి వస్తే మరికొన్ని విషపూరితాలు. అసలు ఈ బెరడు వ్యాధులకు కుదిర్చే శక్తి ఎలా, ఎక్కడ నుండి వచ్చింది? ఈ బెరడులకు వ్యాధులను నిర్మూలించే శక్తి. వీటికి సమాధానాలు లేవు. కాబట్టి చాలా వరకు ఏ చెట్లంటే ఆ చెట్లని ఇండ్లల్లో పెంచుకోవద్దు. ఎందుకు ఇంత దూరం చెప్పామంటే అన్ని చెట్లు ఇళ్లల్లో పెంచేదానికి పనికిరావు. వాటి నుంచి వచ్చే గాలి, వాటి నుండి వచ్చే ఆక్సిజన్ మనిషికి చాలా అవసరం. అందుకని ఆక్సిజన్ ఇచ్చే మొక్కలనే ఇండ్లలో పెంచుకోవాలి. అవి ఏ చెట్లో తెలుసుకొని పెంచుకోవటం చాలా మంచిది. ఆదరించండి. అక్షరాల ఆణిముత్యాలను. ఈ వీడియో పనికొస్తుందనే పెడుతున్నాను. ఇది తెలియని వారంటూ ఉండరు. తెలియని వారు చూస్తారు కదా.